ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లెట్స్ ఎగ్జాంపుల్ సంక్రాంతి పండుగ ఉంది. సో అసలు సంక్రాంతి పండుగ అంటే అసలు ఎంతో ఉంది. ముగ్గులు కావచ్చు, తర్వాత మన గొబ్బెమ్మలు కావచ్చు, తర్వాత కొన్ని ఊర్లలో మీరు చూసుకుంటే అవి కడతారు. అంటే డిఫరెంట్ అప్పుడే మనకు రైతులకి ట్రెడిషన్స్ అవన్నీ అప్పుడే రైతులకు కూడా పంటలు కూడా పండుతాయి. సో ఈ పండుగ బాగా చేసుకున్నాం. బట్ రాను అంత ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అంతా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు తప్పితే వేరే ఉండట్లేదు. సో మేము ఆ పండుగను ఒకటి మా ఐకానిక్ సిగ్నేచర్ ఫెస్టివల్గా అదొకటి తీసుకున్నాము. అంటే మా ఏమేంటంటే ఇయర్లీ ఒక 2 ఫెస్టివల్స్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి యూఎస్లో. ఒకటి సంక్రాంతి, అంటే ఐడియల్లీ ఒకటి సంక్రాంతి, రెండవది వరలక్ష్మి వ్రతం అని అనుకున్నాము. అది మేము సెలబ్రేట్ కూడా చేసాము. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది జనాల్లో కూడా. ఎంత హ్యూజ్ అంటే అండి, అండ్ బై ద వే దీని గురించి ఒకసారి బ్యాక్ వెళ్తే మా ఫౌండర్ గారి గురించి కూడా చెప్పాలి. ఇది 2022లో డిసెంబర్లో మేము ఫామ్ చేసాం ఆర్గనైజేషన్. అదేంటంటే అప్పుడు మేమందరం కామన్గా అనుకొని మెయిన్ దీని కర్త కర్మక్రియ హరి మోటుపల్లి గారండి. హీస్ ఫ్రమ్ పెన్సిల్వేనియా. ఆయనతో పాటు మేము అందరం డే 1 నుంచి మేము ఫాలో అయ్యాము. ఆయన 22లో మేము ఫామ్ చేసిన తర్వాత మేము ఫస్ట్ ఈవెంట్ 23 జనవరిలో పెన్సిల్వేనియాలో చేసాం. మేము ఆ ఈవెంట్కి మేము పెద్ద పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. ఎందుకంటే మేము చాలా కొత్త, ఎవరిని ఎలా ఇది అవ్వాలో కూడా మాకంతా ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఫర్ అస్. నన్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ వీఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్. సో మాకు అసలు ఎలా చేయాలి, ఏంటి, ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే అన్నీ సొంతంగా నేర్చుకున్నాయి మేము. సో 23 జనవరిలో ఒక ఈవెంట్ పెడితే వీ థాట్ అబౌట్ 200 పీపుల్ అలా వస్తారని అనుకున్నాం. 250 అలా వస్తారనుకున్నాము. మాకు ఓవర్వెల్మింగ్గా 1500 పీపుల్ వచ్చారు. ఈవెన్ ఆ హాల్ కెపాసిటీ 500 హాల్ కెపాసిటీ. అలాంటిది 1500 మంది వస్తే అసలు మేనేజ్ చేయడం ఎలా అయింది అసలు? వీఆర్ అన్ఏబుల్ టు మేనేజ్. వాళ్ళు ఇచ్చిన టైం కంటే 1 అవర్ ముందే క్లోజ్ చేయమన్నారు. ఎందుకంటే ఎవాక్యుయేట్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి. సో అంత ఇదైంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే ఇయర్ సెప్టెంబర్లో వరలక్ష్మి వ్రతము మేము న్యూజెర్సీ, డెలావేర్, మళ్ళీ పెన్సిల్వేనియా, ఈ 3 స్టేట్స్లో మళ్ళీ చేసాము. అసలు న్యూజెర్సీలో అండి మీరు బిలీవ్ చేయరు, అక్కడ కూడా ఒక స్కూల్స్లో చేసాం మేము ఇవన్నీ, ఆడిటోరియంస్లో. ఆ ఆడిటోరియం కెపాసిటీ 1200 పీపుల్. 1200 యూ విల్ నాట్ ఇమాజిన్. మాకు 3500 పీపుల్ వచ్చారు. అండ్ ఫుడ్ దగ్గర ఫుడ్ కూడా ఏంటంటే మాది ఆంధ్ర స్పెషాలిటీస్ అన్నీ బాగా పెడతాం. సో 45 వెరైటీస్ ఆఫ్ ఫుడ్, అది మాదొక థీమ్ మాది. ఏ ఈవెంట్ జరిగినా కూడా, పబ్లిక్ ఈవెంట్ ఏది జరిగినా కూడా ఇన్ని ఐటమ్స్ ఉండాలి అని మేము ఒకటి పెట్టుకున్నాం. సో అందులో ఏంటంటే మన ఆంధ్ర పచ్చళ్ళు కావచ్చు, పండు మిరపకాయలు కావచ్చు, లేకపోతే స్వీట్స్ కావచ్చు, లైక్ ఇప్పుడు మాది మచిలీపట్నం, బందర్ లడ్డు కావచ్చు, కాకినాడ కాజా కావచ్చు. సో ఇలా ఇవన్నీ తీసుకొచ్చి మేము 45 వెరైటీస్ తోటి మేము పెడుతున్నాం. సో ఆ ఫుడ్ అండి అందరూ చూడడానికి అసలు ఏంటి ఇంత బాగా ఏమేమి పెడుతున్నారు, ఇన్ని ఐటమ్స్ వచ్చి అంటే ప్రతి ఒక్క మనిషి అట్రాక్ట్ అవుతున్నారు ఫుడ్. ఇప్పుడు మా ఊరు నుంచి లేదా మా రీజియన్ నుంచి ఇది ఒకటి ఐటమ్ ఉంది అని అలా ప్రతి ఒక్కళ్ళు బాగా అట్రాక్ట్ అవడంతో అందరూ బాగా వచ్చి ఆ లైన్లో అండి మీరు బిలీవ్ చేయండి, న్యూజెర్సీలో 2 అవర్స్ వెయిట్ చేశారు ఒక్కొక్కళ్ళు. బికాస్ దే రియలీ వాంటెడ్ టు ఫీల్ దట్ మదర్ల్యాండ్ థింగ్. సో అసలు చాలా బాగా జరిగింది. అండ్ దాని తర్వాత అగైన్ వీ ఎక్స్పాండెడ్ టు నార్త్ కెరోలినా 2 చాప్టర్స్, షార్లెట్ అండ్ ర్యాలీ. దాని తర్వాత వీ ఎక్స్పాండెడ్ టు డాలస్, టెక్సస్లో 2 చాప్టర్స్, డాలస్ అండ్ ఆస్టిన్. సో ఇలా నెక్స్ట్ అట్లాంటా ఎక్స్పాండ్ అయ్యాము. సో ప్రజెంట్లీ వీ హ్యావ్ అగ్రెసివ్లీ ఎక్స్పాండెడ్ టు 10 చాప్టర్స్ ఇన్ యూఎస్. ఇట్స్ ఓన్లీ అబౌట్ 18 to 20 month ఓల్డ్ బేబీ అండి ఈ ఆర్గనైజేషన్. బట్ జనాలకి ఉన్న అభిమానంతో అది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అసలు 1.5 yearలో మేము ఇంత 10 చాప్టర్స్లో మేము ఇంత అగ్రెసివ్గా గ్రో అవుతామని చెప్పేసి మేము అసలు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. మాకు ప్రతి చాప్టర్కి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్లో ఓవర్ఫ్లడెడ్ 1000 పీపుల్కి మించి వాట్సాప్ గ్రూప్లో. అంటే ఒక ఆంధ్ర పర్సన్ తన బిజినెస్ని కానీ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలంటే మా గ్రూప్లో పెడితే, అంటే ఒక గ్రూప్లో పెడితే మినిమం 1000 పీపుల్కి వెళ్ళిపోతుంది ఒక గ్రూప్లో పెడితే. సో అట్లా 10 చాప్టర్స్లో పెట్టుకుంటే 10,000 పీపుల్కి వెళ్ళిపోతుంది ఏదైనా ప్రమోషన్ కావాలనుకుంటే. అంటే అఫ్కోర్స్ వెరీ స్ట్రిక్ట్ ప్రమోషన్ కూడా ఏంటంటే ప్రాపర్ ఒక ఫుడ్ బిజినెస్ కావాలి, ఏదైనా సరే ఒక ప్రాపర్ బిజినెస్ ఉంటే వీ లెట్ దెమ్ టు పోస్ట్ ఇట్ ఇన్ అవర్ గ్రూప్.